హాయ్ హలో వ్యూయర్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మినీ వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మా గోదావరి అందాలు మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. చూసారు కదా, వీడియో మొత్తం తుఫాను చల్లగా మంచి గాలితో ఉంది. ఈ టైంలో గోదావరి చూస్తే మొత్తం ఫుల్గా ఉంది, రెడ్ కలర్ వాటర్ వచ్చేసి. అండ్ ఆ గోదావరి చుట్టుపక్కల చెట్లు పొలాలు చూడడానికి చాలా అందంగా ఉంది. చూసారు కదా, దూరం నుంచి చూస్తుంటే ఆకాశం గోదావరి కలిసినట్టుగా మధ్యన గ్రీనరీ చెట్లు మొత్తం ఒక లైన్ అలా గీసినట్లుగా చాలా అందంగా ఉంది. చాలా చూడబుద్దేస్తుంది. పక్కనే ఉన్న కొబ్బరి చెట్లు, ఆ తోటలు, ఆ కోనసీమకి స్పెషల్ కొబ్బరి చెట్లు అనుకోండి. వాటి అందమే వేరు. ఎప్పుడు చూసినా ఐమాక్స్లు రెస్టారెంట్లు వాటిని నేను విజిట్ చేయడం, అప్పుడప్పుడు వీకెండ్ అన్నా ఇలాగ పల్లెటూర్లని లేదా మా గోదావరి సైడ్ వచ్చి అలా విజిట్ చేస్తే ప్రకృతిని అందం ఆహ్లాదం అలాగే ఆ గాలి వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మీరు కూడా ఇలా విజిట్ చేస్తూ ఉండండి. చుట్టుపక్కల వాతావరణం అది చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా చూస్తూ గోదావరి అందాలను ఆస్వాదిస్తూ ఉంటే మనకు కూడా మనసులో అదొక ప్రశాంతత వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ పచ్చని పంట పొలాలు, గోదావరి ఎక్కడ దొరుకుతాయండి మనకి అలా. ఇప్పట్లో అలా విజిట్ చేసేవాళ్ళే తక్కువైపోయారు. ఎప్పుడు చూసినా ఫోన్లు పట్టుకొని టీవీల్లో చూస్తూ రెస్టారెంట్లు ఐమాక్స్లు అంటూ తిరిగే వాళ్ళే. ఈ పొలాలను విజిట్ చేసే వాళ్ళు కూడా తక్కువైపోయారు. కానీ దీనిలో ఉన్న ఆనందమే వేరు. అప్పుడప్పుడు టూర్స్ వేరు వేరు ఇతర కంట్రీస్ కాకుండా ఇలా పచ్చని చెట్లు పొలాల మధ్యకు కూడా ఫ్యామిలీస్ని తీసుకెళ్తూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.